Hello all. Here I'm back with an analysis on steel plant issue that's happening in Vizag. చాలాసార్లు ముందే చెప్పాను. So Vizag is like a city close to my heart. It's almost like a hometown. So when you talk something about something which is very close to you, so you usually have a lot of emotions. So ఈ ఎమోషనల్ కనెక్ట్ లేకుండా సో ఈ ఇష్యూని అనలైజ్ చేయడానికి ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో. ఇట్స్ అ ప్లెయిన్ అనాలిసిస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ నెంబర్స్. ఇది నెంబర్స్ గేమ్ కాదండి. సో ఐ డోంట్ వాంట్ టు give you facts and numbers a lot. So I'm here trying to analyze few things and put my common sense into action. So let's see how this issue is rolled out. సో లాంగ్ బ్యాక్ నెంబర్స్ డేట్స్ మీకు పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్లో అందరూ చెప్తారు. ఐఎమ్ నాట్ గోన్ బోర్ యూ విత్ ఆల్ దోస్. బట్ సింపుల్గా స్టోరీ ఏంటంటే లాంగ్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి దే హ్యాడ్ దిస్ స్టీల్ ప్లాంట్ సెటప్ ఇన్ వైజాగ్. ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు అండ్ లాట్ ఆఫ్ సెంట్రల్ యాక్ట్స్ కేమ్ ఇన్ టు ప్లే. ఆ జోన్ని క్వాలిఫై చేసి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టించారు. సో దే ఆ టైంకి ఇట్ వాజ్ రన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్టీల్ ప్లాంట్ అండి. లైక్ ఐ థింక్ ఇట్స్ రన్ యాజ్ అ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ సంథింగ్, నేషనల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండర్ అంబ్రెల్లా ఆఫ్ ఆర్గనైజేషన్లో పిఎస్యూ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కైండ్ ఆఫ్ సెటప్లోనే రన్ అవుతూ వస్తుంది. సో టెక్నికాలిటీ ఏంటి అంటే సో ఈ స్టీల్ ప్లాంట్కి ఒక డెడికేటెడ్ మైన్ అనేది అలొకేట్ చేయలేదు. సో దే హ్యావ్ టు బై ఇట్ ఫ్రమ్ అవుట్ అండ్ దెన్ దే హ్యావ్ టు సోర్స్ ఇట్. So steel plant was like okay, doing good business. Port undi, it has all its advantage and ore రావడానికి అండ్ దగ్గర మనకి ఇప్పుడు ఆంధ్రాకి నార్దర్న్ స్టేట్స్ ఛత్తీస్గఢ్ వీటి దగ్గర నుంచి ఉన్న సఫిషియంట్ ఓర్స్ ఉన్న ప్లేసెస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రైల్వే నెట్వర్క్ ఉంది. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ గుడ్. సో బ్రేక్ ఈవెన్ అయితే చేస్తున్నారు బిజినెస్లో. సో ఇది ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే సో వెన్ ఇట్ దే ట్రై టు ఎక్స్పాండ్ థింగ్స్ అవుట్. సో వాళ్ళు దీన్ని బిజినెస్ కింద ట్రీట్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయడానికి వచ్చినప్పుడు దే బారోడ్ లోన్స్ అండ్ దే హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ పబ్లిక్ డొమైన్. ఈ లోన్స్ని వాళ్ళు తీసుకొని రావడానికి బ్యాంక్స్కి ఇనఫ్ అసెట్స్ ఉండి ఎండోమెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 20,000+ acres ఎండోమెంట్ ఉంది ఈ స్టీల్ ప్లాంట్కి, అంటే ల్యాండ్ ఉంది. So a lot of endowments valla they were able to secure loan and they did it, but they were not able to break even because they had to compete and they have to get this ore ni konukone process lo they had to spend more versus oka dedicated agreement undi oka mine nunchi techukunte logistics ani easy ayi cheap ayyedi. So this is backdrop andi. So how this issue is revolving around many things and central government ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ డిఫరెంట్ థింగ్స్. సో ఇది అందరూ కవర్ చేసిన పబ్లిక్ డొమైన్లో లాట్ ఆఫ్ డిబేట్స్ అండ్ లాట్ ఆఫ్ అనలిస్ట్ ఆల్రెడీ చెప్పిన ఇన్ఫర్మేషన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో ఐ యామ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ డూయింగ్ బిజినెస్. గవర్నమెంట్ బిజినెస్ చేయొచ్చు కానీ దాని ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ. అండ్ ఇండియన్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఎఫిషియన్సీ ఈజ్ కైండ్ ఆఫ్ క్వశ్చనబుల్. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక బిజినెస్ రన్ చేసి దాన్ని ప్రాఫిటబుల్ చేయాల్సిన అవసరం ఇండియన్ గవర్నమెంట్కి లేదు అండ్ చేసే సత్తా ఇండియన్ గవర్నమెంట్కి లేదు అనేది నా హానెస్ట్ ఒపీనియన్. సో ఫస్ట్ థింగ్ ఐ యామ్ కైండ్ ఆఫ్ ప్రపోజింగ్ ఎ ప్రైవేటైజేషన్ సొల్యూషన్. సో ప్రైవేటైజేషన్ అనగానే మనం ఫస్ట్ ఓకే దట్స్ నెగిటివ్ థాట్, ఓకే జాబ్స్ పోతాయి, లైక్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ అరౌండ్ ఇట్, లాట్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. ఓకే ఒక వే ఆఫ్ లైఫ్కి మనం అలవాటు పడిపోయాం. స్టీల్ ప్లాంట్ అంటే మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్తో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ కైండ్ ఆఫ్ గోయింగ్ ఎగెనిస్ట్ ఇట్ విత్ నాట్ డ్రాయింగ్ ర్యాషనల్ అరౌండ్ ఇట్. అంటే అసలు ఎందుకు ఏమవుతుంది అని ఒక అనాలిసిస్ ఏమి మనం చేసుకోవట్లేదు. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లెట్ దెమ్ ప్రైవేటైజ్. సో 20,000 acres ల్యాండ్ ఉంది అండ్ వైజాగ్లో అదంతా ప్రైమ్ ఏరియాలో ఉంది. సో ఐఎమ్ లైక్ ఫైన్. సో వాళ్ళు స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఐ థింక్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సంథింగ్ అరౌండ్ లైక్ 5,000 crores ఆర్ సంథింగ్. ఇంట్రెస్ట్ అంతా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి ఇంట్రెస్ట్ అంతా చేసుకుని సమ్ 20,000 crores ఎంతో అనుకోండి సే. సో ఇప్పుడు ఫస్ట్ ఈజీ సొల్యూషన్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి దే కుడ్ జస్ట్ ఆస్క్ సెంట్రల్ గవర్నమెంట్కి జస్ట్ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డజంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఎనీ మోర్ అండ్ ఇఫ్ it want to disinvestment what it has already invested, ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్ APIIC ద్వారా or some sort of
స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్ ద్వారా దే కెన్ ఫెసిలిటేట్ దట్ అమౌంట్ అండ్ గవర్నమెంట్ లోన్ని సెక్యూర్ చేయగలదు అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేయగలదు ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఆ బాండ్స్తో ఇట్ కెన్ గెట్ సంథింగ్ అవుట్. If not, it can find it can arrange a meeting with all the big shots from Andhra and can arrange this money out and can pull something off as a sort of secured loan and take this undertaking. Ala aina cheyochu. So I think that's one option that state government can have. Like state government can take it off. Central government though, if they can negotiate this issue. But our solution kuda నేను propose చేయట్లే. My solution is let them privatize. సో ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది, ప్రైవేటైజ్ చేసినప్పుడు వీ ఆర్ ఓనింగ్ ఇట్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పవర్ ఆన్ ద నెగోషియేషన్ టేబుల్. అంటే మనం నెగోషియేషన్కి వెళ్ళినప్పుడు సో ల్యాండ్ని మార్కెట్ రేట్కి ఎంతైతే ఉందో మార్కెట్ రేట్ ఆ రేట్కే వాళ్ళు కొనుక్కోమనండి. సో ఏ కంపెనీ మార్కెట్ రేట్కి కొనుక్కోదు. సో గవర్నమెంట్ కెన్ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఏమంటారు దీన్ని తక్కువకే అమ్మాల్సిన అవసరం లేదు. సో దీన్ని వాట్ ఎవర్ చేసే మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్ ప్రకారం అట్లీస్ట్ 1 lakh crores ఆర్ 1.5 lakh crores వెళ్తుంది టోటల్ ఎస్టేట్, అంటే ఫ్యాక్టరీ మెషినరీ ఇది. సో ఒక కంపెనీ జనరల్గా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఒక్క అసెట్స్తోనే ఎవాల్యుయేట్ చేయరు, కంపెనీ పొటెన్షియల్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. సో దీనికి ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్మెంట్ లాజిస్టిక్ చైన్ ఆల్రెడీ రన్నింగ్ ఉన్నది కాబట్టి ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఒక డెడికేటెడ్ మైండ్ని గవర్నమెంట్ త్రూగా సెక్యూర్ చేసుకోగలిగితే ఇది మళ్ళీ సూపర్ ప్రాఫిట్లోకి వెళ్తుంది. సో వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్ డీల్. సో మనం ఆ ప్రాఫిట్ని కూడా ఎస్టిమేట్ చేసుకొని ఫ్యూచర్లో కంపెనీ చేయగలిగిన బిజినెస్ని ఎస్టిమేట్ చేసుకొని ఆ ప్రాఫిట్ త్రూగా మనం దీన్ని ఎస్టిమేషన్ వేయాలి. సో అట్లాంటి ఒక జెన్యూన్ ఎస్టిమేషన్కి అంటే ఎంతైతే దీన్ని అమ్మగలరో ఆ జెన్యూన్ ఎస్టిమేషన్ వాల్యూ కోసం మనం డిమాండ్ చేయాలి. మనం రోడ్ల మీద కూర్చోవలసింది అమ్మాలా అమ్మకూడదా అన్న దీనికోసం కాదండి. సో వీ హ్యావ్ టు సెట్ ఫర్ అ జెన్యూన్ ఎస్టిమేషన్ ఆఫ్ ద ప్రైస్ అండ్ జెన్యూన్ ప్రైవేటైజేషన్. అంటే రెగ్యులర్గా ప్రైవేటైజేషన్ చేసినప్పుడు అసలు కంపెనీ అసెట్స్ అని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో అలా ఎవాల్యుయేట్ చేయాలి. దీన్ని పార్ట్ అండ్ పీసెస్ కింద సేల్ చేయాలి. సేల్ చేసినప్పుడు ఆల్సో ఒకవేళ మొత్తం వాళ్ళే తీసేసుకునేటట్టయితే దీని వాల్యుయేషన్ 1.5 lakh crores ఎంతో ఇస్తే సో వాళ్ళు అంత పే చేయలేము అని అన్న కేసులో సో వాళ్ళకి ఎండోమెంట్ ఇచ్చి రిటర్న్ ఈక్విటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈక్విటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ కొంత ఇన్వెస్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కొంత ఈక్విటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈక్విటీ అంటే షేర్స్ రూపంలో స్టాక్స్ వాట్ ఎవర్ ఇన్ జనరల్ టర్మ్స్ దట్ వి సే ఆర్ ఎంప్లాయీస్కి కొంత ఈక్విటీ ఇచ్చేయండి. సో ఎంప్లాయీస్కి ఈక్విటీ వచ్చినప్పుడు దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సర్టెన్ అమౌంట్ యాజ్ అ సెక్యూరిటీ. కొంత అమౌంట్ వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్గా వస్తుంది. ఇదర్ ఇది అమ్మడం 1.5 lakh crores అనుకోండి, ఆ ప్రైస్కి అమ్మినా దానిలో కొంత వీళ్ళకి ఇవ్వచ్చు కొంత షేర్ని, మిగతాది దే కెన్ యూజ్ ఇట్ ఫర్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఏరియా. ఆ ఏరియాని కొంత ఎండోమెంట్ని ఇప్పుడు 22,000 ఎకరాల్లో కొంత ఏరియాని స్టీల్ ప్లాంట్ పక్కనే ఉంది కాబట్టి వాట్ ఎవర్ ఏరియా దే కెన్ రీమేక్ ఇట్ ఫర్ రెడీ ఫర్ మార్కెట్ అండ్ రీఇన్వెస్ట్ చేయొచ్చు చాలా ల్యాండ్ని. అండ్ ఎంప్లాయీస్ జాబ్స్ కోసం సో విచ్ ఈస్ వెరీ కీ ఇష్యూ రైట్. సో ఈ ఎంప్లాయీస్ జాబ్స్ కోసం మనం ఏదైతే ఉన్నదో సో ఒకసారి మీరు లాజికల్గా ఆలోచిస్తే ఈ ఎక్స్పీరియన్స్డ్ వర్క్ ఫోర్స్ ఇమీడియట్గా ఒక కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ దొరుకుతారు. సో అంత ఫాస్ట్గా అయితే దొరికే ఛాన్స్ ఉండదు. సో ఇమీడియట్గా వాళ్ళని అయితే ఏమంటారు ఫైర్ చేయడం ఇట్లా ఏం జరగదు. సో వాట్ మైట్ హ్యాపెన్ ఈస్ సో ఎంప్లాయీస్కి మోర్ పెర్ఫార్మెన్స్ అంటే స్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ రివ్యూస్ అట్లాంటి కండక్ట్ చేయడం, వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచడానికి అండ్ వాళ్ళలో సమ్ సార్ట్ ఆఫ్ సే ఏమంటాం మనం బిజినెస్ ఎటికెట్. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ని రన్ చేసినప్పుడు ప్రాఫిట్ మోటోతో మాత్రమే రన్ చేస్తారు. ఆ మోటోతోనే ఎంప్లాయీస్ వర్క్ చేసేటట్టు చేస్తారు మేబీ. అండ్ కొంత కాస్ట్ కటింగ్ మెజర్స్ ఉండొచ్చు, కొంత అలవెన్సెస్ ఏవైతే లౌజీగా గవర్నమెంట్లో జరిగాయో అవన్నీ జరగకపోవచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే వి ఆల్ షుడ్ వర్క్ ఫర్ మేకింగ్ ఇట్ ప్రాఫిటబుల్ అండ్ మేకింగ్ ఇన్ మోర్ మనీ. అంటే స్టీల్ ప్లాంట్ వైజాగ్కి మోర్ మనీ అండ్ మోర్ రెవెన్యూ తెచ్చే విధంగా మారాలి. కానీ స్టీల్ ప్లాంట్ కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మాత్రమే మనకి బెనిఫిట్ అవ్వకూడదు. సో దేర్ షుడ్ బి ఇండైరెక్ట్ ఎకానమీ ఆల్సో. సో స్టీల్ ప్లాంట్ ఇంకా డెవలప్ అవ్వాలి, లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎకానమీని వైజాగ్కి తీసుకురావాలి. దట్ ఈస్ అవర్ ఫైనల్ గోల్. సో ఈ గోల్కి ఐ డోంట్ థింక్ ప్రైవేటైజేషన్ ఈజ్ ఎనీ హిండ్రెన్స్, అంటే ఏ రకమైన ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందో నేను అనుకోవట్లేదు. సో ఈ జాబ్స్ ఓకే, సో కొన్ని జాబ్స్ పోయాయి అనుకోండి, ఇట్ ఈస్ ఫైన్.
సో వాళ్ళకి there's కొంత కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. సో ఇట్లాంటివి జరిగినప్పుడు సో కొంతమందికి దే డెఫినెట్లీ యూనో దే ఆర్ ఇన్ ద ఆ జోన్లో ఉంటారు, కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. బట్ స్టిల్ నేనేమంటున్నాను అంటే ఇది ఒక్క స్టీల్ ప్లాంటే కాదు కదండి, చాలా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ there's no way at one point of time, if it is into huge losses, that government can run any of these things. సో అది అలా ఆ ఫేజ్లోకి వెళ్ళే లోపు ఇట్స్ లైక్ గవర్నమెంట్ బిజినెస్ చేసే పని పెట్టుకోకుండా డిస్ఇన్వెస్ట్ చేసి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ జెన్యున్ ఇన్వెస్ట్మెంట్ చేసి దే కెన్ డూ ఇట్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రపోజింగ్. అంటే నేను ప్రపోజ్ చేస్తుంది ఏంటి అంటే ఎంప్లాయీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ యూనియన్, ద యూనియన్ షుడ్ ఆల్సో నెగోషియేట్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీ నెగోషియేషన్ ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. So this is one solid thing which I am proposing. So I don't think there is any loss for anybody when we are కైండ్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ అంటే యూనియన్కి వాళ్ళ ఎంప్లాయీస్కి ఏమేమి బెనిఫిట్స్ కావాలో ఇవన్నీ వాళ్ళు నెగోషియేట్ చేసుకోవచ్చు. రీఎంప్లాయ్మెంట్ అంటే కొత్త ఆర్గనైజేషన్ కింద రీఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు శాలరీ స్ట్రక్చర్స్ కానీ, పే స్ట్రక్చర్స్ కానీ, యూనో బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నీ నెగోషియేట్ చేసుకోవచ్చు. వాళ్ళు కొన్ని ఇస్తానంటారు, కొన్ని ఇవ్వనంటారు, ఇట్లా రకరకాల నెగోషియేషన్. ఎంప్లాయ్మెంట్ ఎలాగా, సో స్కిల్ రీడెవలప్మెంట్. సపోజ్ చాలామంది వాళ్ళు మీరు ఎంప్లాయబుల్ కాదు అన్నారు అనుకోండి, సో వాళ్ళని అప్ స్కిల్ చేయడం, అంటే వాళ్ళ స్కిల్స్ పెంచడం, ఇట్లాంటి కండక్ట్ చేయరు. సో ఇవి రేషనల్ సొల్యూషన్స్ అండి. ఉద్యోగాలు నిలబడాలి అంటే ఇది చేయాలి మనం. స్టీల్ ప్లాంట్ మొత్తం ఏ రోజు ఇలా చేయకుండా పోతే ఫైనల్లీ స్టీల్ ప్లాంట్ మే బీ క్లోజ్డ్ వన్ డే. సో విచ్ ఈస్ వాట్ వీ డోంట్ వాంట్. అండ్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ మైట్ లూజ్ కంప్లీట్ ఇంట్రెస్ట్. అండ్ మనమేం గుజరాత్ లాంటి స్టేట్ కాదు, వీ డోంట్ ప్రొడ్యూస్ ప్రైమ్ మినిస్టర్. సో దట్ పొలిటికల్ విల్ ఉండి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకునే సత్తా ఆంధ్రాకి లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో వాట్ ఎవర్ 42 MPs that we used to have, or whatever residual amount 25 members మనకున్నారో, వాళ్ళ టీడీపీ అయినా వైసీపీ అయినా, it doesn't matter, it's an utter waste. Thanks. Let me know your comments.